ఇలాగా దేవుడు రాయించారు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మేము ఏ పాపం చేయలేదు, మా దగ్గర ఏ పాపం లేదు, మేమెవ్వరిని మోసగించలేదు, ఎవ్వరి బుర్ర కొట్టేలేదు, మా తిప్పలేమో మేము పడుతున్నాం మా జీవితానికి, కాబట్టి పాపం ఎలా ఉంటుందో మాకు తెలియదు అని ఇక్కడున్న వాళ్ళు ఎవరు అనుకోకూడదు. తెలుసు కదా, ఒక సెల్ ఫోను అప్పు చేసి ఈఎంఐలు కట్టి ఎంతో కష్టపడి కొనుక్కుంటారు ఒకరు, మనమే కావచ్చు. అది ఎవరో ఒకరు దొంగిలించారు అనుకోండి, మన మనసుకి ఎంతో బాధ కలుగుద్ది. అదే పక్క వాళ్ళ ఫోన్ మనమే దొంగిలించామనుకోండి, ఏం వాళ్ళు బాధపడరా? పాపం లేదంటారేంటి? దొంగతనం పాపమే. మన వల్ల ఒకరు దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, శపిస్తారు, నా ఫోన్ ఎవడు కొట్టేశాడో వాడికి అని శపిస్తారు. ఆ శపించడం లేక తిట్టడం దేంట్లో నుంచి వచ్చిందంటే బాధలో నుంచే. లోకములో పాపం అనేదే లేదు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇంటికి తలుపులకి గొల్లెలు ఎందుకు పెట్టుకుంటాం? తాళాలు ఎందుకు వేసుకుంటాం? బైకులకి, కార్లకి తాళాలు ఎందుకు వేసుకుంటాం? లోకములో పాపం అనేది లేకపోతే, మానవుడు పాపి కాదు, ఏ పాపం చెయ్యడు అనేది నిజమైతే, ఇళ్ళకి తాళాలు, బళ్ళకి తాళాలు ఎందుకు వేసుకుంటాం సార్? అసలు పాపం అనేదే లేదు అనుకుంటే ఎందుకు సార్ పోలీస్ డిపార్ట్మెంటు, కోర్టులు ఎందుకు? ఏం మన ఇంటిలో ఉన్న స్త్రీలను ఎవరైనా తప్పుదోవ పట్టిస్తే మన ఇంటికి వచ్చిన వాళ్ళే కోపం రాదా? నిన్న కాక మొన్నే జరిగిన న్యూస్ చూశారు కదా, నిన్నే జరిగింది. తన రక్త సంబంధి తన కుమార్తెను పాడు చేశాడని, 12 ఏళ్ల కుమార్తెను పాడు చేశాడని ఆ తల్లి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు గట్టిగా హెచ్చరిక ఇచ్చి పంపించేశారు. ఆ తండ్రి ఏం చేయాలనుకొని ఆ కువైట్ నుంచి విమానం ఎక్కి వచ్చేసాడు. తన కుమార్తెను ఎవడు పాడు చేశాడో చంపేసి వెళ్ళిపోయాడు. నిన్న జరిగింది, ఈ రోజు కూడా న్యూస్లో చూస్తారు మీరు. పాపం అనేది లేకపోతే ఎందుకు సార్ ఇలా ఉంటుంది పరిస్థితి? ఈ పాపం చేసే పరిస్థితి ఎవరికి ఉందంటే, మనిషి అన్న ప్రతి వాళ్ళకి ఉంది. ఏం చిన్నప్పటి నుంచి మీరు ఎప్పుడు దొంగిలించలేదా? ఒక్క అబద్ధం కూడా చెప్పలేదా? ఒక స్త్రీనో పురుషున్నో మోహపు చూపుతో చూడలేదా? ఇదిగో ఈ క్రిస్మస్ రోజు పుట్టిన యేసుక్రీస్తు చెప్పాడు, ఒక స్త్రీని గాని పురుషుని గాని మోహపు చూపుతో చూసినప్పుడే నీ హృదయంలో వ్యభిచరించావు అని అన్నాడు ఆయన. ఒక వ్యక్తి మీద నీకు కోపం వచ్చినప్పుడే నువ్వు నరహత్య చేశావు నా దృష్టిలో అన్నాడు ఆయన. ఒక వ్యక్తిని చూసి నువ్వు వేస్ట్ ఫెలో, వ్యర్థుడా అని అన్నావంటే నువ్వు నరహత్య చేసినట్టే నా దృష్టిలో అన్నాడు. ఒక వ్యక్తిది నువ్వు ఆశించినప్పుడే నువ్వు హృదయంలో దొంగతనం చేశావు అని చెప్పేశాడు యేసు ప్రభు. మరి ఈ లెక్కలో వ్యభిచారం చెయ్యనిది ఎవరు? ఈ లెక్కలో దొంగిలించనిది ఎవరు? నరహత్య చెయ్యని వారెవరు? ఒక వ్యక్తి మీద నువ్వు కోపపడినప్పుడే నువ్వు నరహత్య చేశావు నీ హృదయంలో అని మానవులకి దేవుడిచ్చిన స్టాండర్డ్ విలువలివి. నేను ఎవరిని కత్తెట్టుకు పొడవలేదు కాబట్టి నేను నరహత్య చెయ్యలేదు అనడానికి అవకాశం లేదు దేవుని ముందు. ఒక మనిషి మీద ఎప్పుడు కోపం చూపించేమో నీ హృదయంలో నువ్వు అప్పుడే నరహత్య చేసినట్టు నా దృష్టిలో అని దేవుడు చెప్పిన తర్వాత, కోపగించని మనిషి ఎవరు? ఇదిగో ఇంత చిన్న పిల్లలకు కూడా కోపం ఉంది. వాళ్ళ కోపం కూడా చిన్నప్పుడు అమ్మ నాన్న మీదే. స్కూల్కి వెళ్ళమన్నా చదవమన్నా అరే నీ ఫోను అని తీసుకున్నా కానీ కోపం తల్లిదండ్రుల మీద కూడా ఉంది. వయసు పెరుగుతున్న కొలది మనకి టైంలో కరెంటు పోతే, ఆ దోమలు కొడితే కరెంటు వాళ్ళ మీద కూడా కోపం వస్తుంది. అంటే కరెంట్ ఆఫీస్ వాళ్ళ మీద కూడా. మీకు ఏ విషయాల్లో ఎవరెవరి మీద నచ్చలేదో వాళ్ళ మీద మీకు కోపం సాధారణంగా కలుగుద్ది హృదయంలో. దేవుడు దాన్ని కూడా పాపమే అన్నారు. అది కూడా ఏ పాపం చిన్నది కాదు, ఒక మనిషిని చంపేసేటంత పాపం, నరహత్య చేశావు అన్నాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత అయ్య బాబోయ్ నేను పాపిని కాదు, నేనే పాపం చేయలేదంటే దేవుడు అన్ని రకాల పాపాలు మన మీద మోపుతూ ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితిలో మానవులందరూ ఉన్నప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో తెలుసా? నేను నిన్నటి వరకు రాజమండ్రిలో ఉన్నాను, ఒక వ్యక్తిని కలిశాను. ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు, జూలై నెలలో గోదావరి నది మంచి పోటు మీద ఉంటుంది వర్షాల కాలంలో, జూన్ జూలై కాలం టైంలో. అది ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి ఒక స్త్రీ వచ్చింది. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి ఆ నీటిలో ములుగుతాను అని చెప్తే అక్కడున్న పోలీస్ ఆయన, అమ్మా ఇది టైం కాదు, ఇప్పుడు ములగకూడదు, మాకు అందుకే డ్యూటీలు వేశారు,
మీరు నదిలో మునగడానికి వీల్లేదంటే, సార్ నేను చాలా దూరం నుంచి వచ్చాను సార్, చాలా దూరం నుంచి వచ్చాను సార్, ఒక్కసారి సార్ దయచేసి సార్ అని రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకమ్మా అంత దూరం నుంచి వచ్చావంటే, నా పాపాలు కడిగి వేసుకోవడానికి నేను ఈ నదిలో స్నానం చేయాలి సార్, 3 సార్లే ములుగుతాను ఒప్పుకోండి అంటే, అమ్మా నది చూసావా ఎంత ఫోర్స్గా వస్తుందో, ఈ టైంలో ఎవరు మునగడానికి అవకాశం లేదు, అందుకే నాకు ఇక్కడ డ్యూటీ వేశారని చెప్తున్నాడు ఆయన. 2 గంటలు బతిమాలింది దాదాపుగా. చివరికి ఇంకో కానిస్టేబుల్ని పిలిచి, ఇదిగో ఈమె ములుగుద్దంట, నువ్వు ఆమెను మరలా నాకు తీసుకొని వచ్చి చూపించాలి, ఒకవేళ ఈమె కొట్టుకుపోయిందా నా ఉద్యోగం పోతుంది, నన్ను ఇక్కడ నిల్చోబెట్టిందే అందుకు అని చెప్పి ఇంకొక మనిషి 2 గంటల తర్వాత మరొక కానిస్టేబుల్కి ఇచ్చి పంపించాడు హెడ్ కానిస్టేబుల్ గారు. అప్పుడు ఆ స్త్రీ వెళ్ళి 3 సార్లు ములిగి బయటకు వచ్చింది. మరలా ఇదిగో నాకు కనిపించాలంటే ఆ స్త్రీ ఇదిగోండి సార్ తీసుకొని వచ్చాను సార్ అని చెప్తే, థ్యాంక్ యూ సార్ అని చెప్తుంది ఆ పెద్ద ఆవిడ. అప్పుడు ఆమెకి చెప్తున్నాడు ఈయన, అమ్మా ఇంత కష్టపడి ఇంత రిస్క్ తీసుకొని ఎందుకమ్మా ఈ టైంలో ములిగావంటే, నా పాపాలు కడుక్కోవడానికి ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను, ఎన్నాళ్ళకు కుదిరింది నేను రాజమండ్రి రాగలిగాను, ఎక్కడికి వస్తే మీరు ఒప్పుకోలేదు సార్, మొత్తానికి చివరికి ఒప్పుకున్నారు, థ్యాంక్స్ అండి అని చెప్పి ఆమె వెళ్ళిపోయే ముందు, అమ్మా ఈ నీళ్ళే మన పాపాలు కడగగలిగితే ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ పాపం చేయకూడదమ్మా, కానీ నువ్వు చాలా ఇంతవరకు నీ జీవితంలో ఏ పాపం ఉందనుకున్నావో అవే చేస్తావు. ఎందుకంటే స్నానం చేసుకోవడం వల్ల, ఇంకేదో ప్రయత్నం చేసుకోవడం వల్ల మన పాపం కడగబడదు. నీ పాపాలు కడగడానికి ఒక వ్యక్తి తన రక్తాన్ని చిందించి ఆయన రక్తముతో నీ పాపాలు కడగడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రక్తము, అది కూడా ఏ పాపము చెయ్యని పరిశుద్ధుడైన వాడి రక్తము మాత్రమే మన పాపాలు కడగగలదు. మన పాపాలు కడగడానికి ఒక ఆయన రక్తము చిందించాడు, ఆయన రక్తములో నీ పాపాలు కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఆమె చూసి, ఎవరు సార్ నా కోసం రక్తం చిందించింది, తన రక్తంలో నా పాపాలు కడగాలనుకున్నది ఎవరు సార్ అని అడిగితే, ఆయన పరసు తీసి పరసులో ఉన్న యేసు ప్రభు బొమ్మ చూపించాడు. ఆయన శిలువ మీద 2 చేతులు చాచి ఆ 3 మేకులకు కొట్టబడి వ్రేలాడి మరణించిన యేసుక్రీస్తు బొమ్మ చూపించాడు. సార్ నాకెవ్వరు ఇంతవరకు ఈ మాట చెప్పలేదు సార్ అని అంటుంది ఆమె. అమ్మా నేను చెప్తుంది అబద్ధం కాదు, మనుషుల యొక్క పాపాలు కడగబడ్డం ఇంకా ఏ విధము చేతన అది జరగదు. మీరు పుణ్యము సంపాదించుకోవచ్చు, దాన ధర్మ కార్యాలు చేసి ఎంతో పుణ్యము సంపాదించుకోవచ్చు, కానీ ఆల్రెడీ మీ దగ్గర ఉన్న పాపాన్ని మాత్రం కడిగి వేసుకోలేరు. మీ దగ్గర ఉన్న పాపం క్యాన్సర్ రోగము కంటే పెద్దది. ఏదో కట్టినంత మాత్రాన క్యాన్సర్ రోగం తగ్గదు, 2 బిళ్ళలు మాత్రలు వేసుకున్నంత మాత్రాన తగ్గదు, అంతకంటే ఘోరమైనది. ఎందుకు క్యాన్సర్ కంటే ఘోరమైనది పాప రోగం అంటే, క్యాన్సర్ వలన ఎక్కడే మరణం వస్తుందేమో, కానీ ఈ పాపం అనే రోగం వలన అగ్ని ఆరని పురుగు చావని నిత్యం ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఉండే స్థలానికి మనుషులందరూ వెళ్ళిపోతున్నారు. దాన్ని నరకం అన్నారు. ఆ నరకం అంటే అది కొన్నాళ్ళ నుండి పోయేది కాదు, అది నిత్యం యుగయుగాలు. అక్కడికి వెళ్ళిన మనిషినికి జీవునికి మరణం ఉండదు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదంటే జీవుడికి మరణం ఉండదు. నిత్యం యుగయుగాలు ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఆ అగ్నిగుండములో మానవులందరూ ఉండడానికి ఈ పాపమే పెద్ద కారణం. అందుకే ఈ మానవుడు మీరెవరైనా మరణించేలోగా మీ పాపాన్ని కడుక్కోకుండా, పాప క్షమాపణ పొందకుండా మీరు మరణిస్తే గొప్ప ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. మరింతకీ దేవుడు ఉన్నాడా? ఒకవేళ దేవుడు మంచివాడైతే ఈ గొప్ప లోకానికి దేవుడంటూ సృష్టికర్త అంటూ ఉంటే, మానవులందరూ ఈ పుట్టిన జీవితంలో రకరకాల పాపాలు చేసి మరణాన్ని తెచ్చుకొని యుగాలు అగ్నిగుండంలో పళ్ళు కొరకడానికి ఏడవడానికి వెళ్ళిపోతుంటే, దేవుడు ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులే పిల్లలు ప్రమాదంలో పడితే చెయ్యకూడని పనులు చేస్తే ఎంత రిస్క్ అయినా తీసుకొని బాధపడి వాళ్ళని ఎలాగో బాగు చేసుకోవాలి, కాపాడుకోవాలని ప్రయత్నిస్తారు కదా. మరి ఇంత మంచి తల్లిదండ్రులను పుట్టించిన, ఇంత గొప్ప లోకాన్ని సృష్టించిన సృష్టికర్త పరమాత్ముడు మానవులందరూ ఈ పాపరోగంతో నిత్యం అగ్నిగుండంలో కాలడానికి వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నాడు సార్ అంటే, ఆయన యెరూషలేము, ఇజ్రాయేల్ దేశంలో యెరూషలేము కొండ మీద కూర్చొని, రే ఎవడు మీరు అప్పులు చేసుకొని నా దగ్గరకు వస్తాడో వాడినే నేను పట్టించుకుంటాను, కాపాడుతాను, ఆశీర్వదిస్తాను, అవసరాలు తీరుస్తానంటే, వాడికంటే లంచగొండి ఇంకొకడు ఉండడు, వాడికంటే దొంగ ఇంకొకడు ఉండడు, అంతకంటే మోసగాడు ఇంకొకడు ఉండడు. నేను ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము కొండ మీద కూర్చున్నాను, అప్పులు చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, నా దగ్గరికి ఎవడొచ్చి డబ్బులు ఇస్తాడో వాడినే నేను కాపాడుతా, ఆశీర్వదిస్తానంటే అంతకంటే మోసగాడైన దేవుడు ఇంకొకడు ఉండడు.
దేవుడు ఎందుకండి మోసగాడిగా ఉంటాడు? రోడ్డు మనం వద్దని చెప్పిన పిల్లలు సైకిల్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్తారు. అక్కడ ఏదో ప్రమాదంలో పట్టి నాన్న అని అంటాడు. అంటే ఏదో సైకిల్ ఏదో బైక్ ఏదో గుద్దేసింది. అరే నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినకుండా బయటికి వెళ్ళావు కదా, షావ్ అని ఏ అమ్మ నాన్న అనరు, పరిగెట్టుకుని వెళ్తారు పిల్లోడిని కాపాడడానికి. అలాంటిది అమ్మ నాన్నే వాళ్ళ పరువు మనం తీసేసినా కానీ ఇంకా క్షమించి, ఇంకా ఇంట్లోకి రానిచ్చి, ఇంకా మనం ఎలాగ బాగు చేసుకోవాలి, వీడికో జీవితం ఎలాగ ఇవ్వాలని ఎంతో బాధపడతారు, ఎంతో ప్రయత్నిస్తారు కదా అమ్మా నాన్న. మరి ఇంత గొప్ప తల్లిదండ్రులు ప్రపంచంలో ఇంత ఫెయిల్యూర్ అయిన పిల్లలకి ఇచ్చిన దేవుడు ఇంక ఎంత గొప్ప మంచివాడు. అంత మంచిదనం ఉంటే ఏం చేశాడంటే, ఇదిగో బైబిల్ చెప్తున్న మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అంటే ఈ మాటకు అర్థమేంటో తెలుసండి? ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలో ఉన్న ప్రతిదాన్ని 6 రోజుల్లో ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలో ఉన్న ప్రతి దాన్ని శూన్యములో నుంచి ఆయన మాటతో సృష్టించాడు. ఆయన అనంతుడు, నిరాకారుడు, అదృశ్యుడు దేవుడు. కానీ మీ పాపాన్ని బట్టి మీరు పొందాల్సిన శిక్షతో యుగయుగాలు అగ్నిగుండంలో వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక, ఇదిగో మీ బదులు, మీ వంతు, మీ స్థానములో మీ పాప శిక్ష ఇదిగో కన్న తండ్రిగా ఆయన మీద వేసుకొని మరి నిన్ను తప్పించడానికి, నీ దెబ్బ ఆయన కాయాలంటే, నీ శిక్ష ఆయన పొందాలంటే, నీ మరణాన్ని ఆయన అనుభవించాలంటే, నీ బదులు నీ కోసం ఆయన రక్తము చిందించాలంటే, అనంతుడు, నిరాకారుడు, అదృశ్యుడైన దేవుడు ఇదిగో నీలాంటి ఒక శరీరంలోకి ఇరుక్కుపోయి తగ్గించుకొని అనంతమైన దేవుడు మనలాంటి చిన్న శరీరంలోకి తగ్గించుకొని మరి శరీరాన్ని ధరించి ఎందుకు వచ్చాడంటే, మీ దెబ్బ కాయడానికి, మీ శిక్ష పొందడానికి, మీరు అనుభవించాల్సిన నరకాన్ని, నిత్యం యుగయుగాల అగ్నిగుండాన్ని ఆయన భరించడానికి ఇదిగో కన్న తండ్రిగా నేను మాట్లాడుతున్న ఈ తండ్రి ఇదిగో ఈ లోకమంతటిని సృష్టించిన వాడు, చెప్పడానికి మంచితనంలో కూడా అనంతమైన వాడు. ఆయన మీ బదులు, మీ వంతు, మీ స్థానంలో మీ పాప శిక్ష అంతా తన నెత్తి మీద వేసుకొని మిమ్మల్ని తప్పించడం, ఈ సర్వలోకాన్ని సృష్టించిన అసలైన నిజమైన సృష్టికర్త ఏ మనుష్యుడు నశించడం ఆయనకి ఇష్టం లేక ప్రతి మనిషి యొక్క శిక్ష ఆయనే కన్న తండ్రిగా, అది కూడా ఎలాంటి కన్న తండ్రి? బాధ్యత కలిగిన కన్న తండ్రిగా అవసరమైతే మీ వంతు, మీ బదులు, మీ స్థానంలో మీ పాప శిక్షకు మిమ్మల్ని తప్పించడానికి, ఆయన బలవ్వడానికి ఏ మాత్రం వెనకాడకుండా శరీరాన్ని ధరించి మరీ వచ్చిన వాడు ప్రభువైన యేసు. ఈ